అందరికీ. ప్రిపరేషన్ ఎలా ఉంది? ఈ వీడియోలో నేను సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇంపార్టెంట్ మిషన్స్ గురించి చెప్దామని చెప్పని వచ్చానండి. అండ్ ఇవి లేటెస్ట్గా వచ్చిన మిషన్స్. సో అందుకు రీసెంట్గా వచ్చిన మిషన్స్ కాబట్టి వీటి నుంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనమాట. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది అనౌన్స్ చేసింది 2015లో అనౌన్స్ చేశారనమాట. ఇక్కడ ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 4500 crores. ఎన్ని ఇయర్స్కి అంటే 7 yearsకి. సో దీని టైం పీరియడ్ వచ్చేసి 2015లో లాంచ్ చేశారు కాబట్టి 7 years అంటే 2015 నుంచి 2022 వరకు ఇది ఎగ్జిక్యూషన్లో ఉంటుందన్నమాట. సో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఇది దేన్ని సపోర్ట్ చేస్తుందంటే డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియా విజన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ది దాన్ని సపోర్ట్ చేస్తూ ఈ మిషన్ అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారో అని అడుగుతారు. ఈ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అది ఒక మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తుంది అనమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి CDAC అండ్ IISc బెంగళూరు. CDAC అంటే ఏంటంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో ఇప్పుడు దీన్ని బిట్ కింద ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. నేషనల్ సూపర్ కంప్యూటర్స్ మిషన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అండ్ IISc బెంగళూరు. దీని నుంచి బిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ ఇది సూపర్ కంప్యూటర్స్ మిషన్ అంటే సూపర్ కంప్యూటర్స్ నెంబర్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పని అనుకుంటున్నారు. అండ్ these supercomputers will also be networked on national supercomputing grid over a national knowledge network. The National Knowledge Network connects academic institutions and research and development labs over a high-speed network. ఈ సూపర్ కంప్యూటర్ మిషన్స్ అనేవి నేషనల్ కంప్యూటర్ గ్రిడ్ కింద నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ మీద ఉంటాయన్నమాట. ఈ నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ ఏం చేస్తుందంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్స్ని కనెక్ట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. ఏం చేస్తుందంటే 20,000 స్కిల్డ్ పర్సన్ని స్ట్రాంగ్ బేస్ కింద బిల్డ్ చేయాలి ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పని ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో ఒక ప్లాన్ అనేది వేసుకున్నారనమాట. బిల్డ్ 20,000 స్కిల్డ్ పర్సన్స్ ఓవర్ ద నెక్స్ట్ 5 years. నెక్స్ట్ 5 years అంటే ఇది 2015లో లాంచ్ చేశారు కాబట్టి 2020కి ఒక 20,000 స్కిల్డ్ పర్సన్స్ని తయారు చేయాలి ఈ సూపర్ కంప్యూటర్స్ని హ్యాండిల్ చేయడానికి అని అయితే ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారు? 2015లో లాంచ్ చేశారు. కాస్ట్ వచ్చేసి 4500 crores అండ్ డ్యూరేషన్ వచ్చేసి 7 year మిషన్ అనమాట. సో 2015 నుంచి 2022 వరకు వర్క్ అవుతుంది. అండ్ ఎయిమ్ వచ్చేసి ఇక్కడ చూడండి, టు ఇంక్రీజ్ ఇండియా సూపర్ కంప్యూటింగ్ క్యాపబిలిటీ టు 45 petaflops. ఇలా నెంబర్స్ అవి వచ్చినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో వాటిని టార్గెట్ చేసి స్టేట్మెంట్స్ రూపంలో అడుగుతాడు. సో ఇది ఓవరాల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అండ్ నేషనల్ మిషన్స్కి సంబంధించి MCQs కూడా చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి మన ఛానల్లోకి వెళ్ళి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.